బలవంతంగా గుంజుకోవడం గొప్ప విజయం అన్నాం. అట్లయితే కనుక దోపిడీదారులందరూ విజయం సాధించినట్టే, దొంగలు విజయం సాధించినట్టే, హంతకులు విజయం సాధించినట్టే. ఎందుకంటే బలమైనోడు ఒకటి చంపేశాడు, వీడు బతుకున్నాడు, కత్తి చేతిలో పట్టుకున్నాడు, గొప్ప వీరుడు అన్నామా వాడిని? మన తలకాయలు పగలగొట్టి మరి ఇంట్లో ఆస్తి లాక్కున్నాడు, మనకంటే బలవంతుడాడు కాబట్టి బలవంతుడైనటువంటి వాడు శక్తివంతాన్ని ప్రదర్శన చేశాడు అన్నామా? అది నైతికత అనాలా, అనైతికతని అనైతికత అనాలా? లేకపోతే గనక చివరికి భవిష్యత్తులో ఇవాళ రోజున వాళ్ళ ఇళ్ళు పగల కొడతామని, వాళ్ళని తంతామని తన్ని లాక్కెళ్ళి చివరికి వీడియోలు చేయించి మళ్ళీ వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏంటి? భయపెట్టి నిన్న తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళు వచ్చి తర్వాత క్షమాపణ చెప్పారు అంటే అర్థం ఏంటి? దాన్ని బట్టి ఏం కనబడుతుంది మనకి? చేతులు పట్టుకొని ఆ వీడియో దాన్ని బట్టి ఏం కనబడుతుంది మనకి? ఎథిక్స్ అనేటటువంటిది చచ్చిపోయిన రాజకీయం నడుస్తుంది ప్రస్తుతం. ఈ ఎథిక్స్ దౌర్జన్యాన్ని గొప్పగా ఏ పత్రికలు అయితే ఒకప్పుడు ఇట్లాంటి, నాకు బాధ అనిపించేది ఏంటంటే మనం పత్రికలో పనిచేసినప్పుడు ఇట్లా బెదిరించారని రాసేవాళ్ళం సగర్వంగా. వీళ్ళని బెదిరించారు, వీళ్ళని ప్రలోభ పెట్టారు, ఇంత ఇచ్చారు అనుకుంటున్నారని కూడా రాసేవాళ్ళం. ఏ పార్టీ అయినా సరే, టీవీల్లో ఉన్నప్పుడైనా సరే. మనం జర్నలిజం చేసాం, ఇప్పుడు జర్నలిజం చేస్తున్నారు, చివరికి చీకటి రాజ్యాలు నడుపుతున్నారు. చివరికి అది తప్పు అనలేని అనైతికతని నైతికతగా చూపించేటటువంటి